నైస్ వ్యూ పాయింట్ బాగానే ఉంది. హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉండే ఒక హిల్ స్టేషన్ అండ్ బెస్ట్ వీకెండ్ డెస్టినేషన్ అంటారు అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్స్కి వచ్చేసినాం అనమాట. అట్లా పొద్దుగాల 5 గంటలకు లేచి బండ్లు స్టార్ట్ చేసి మొత్తం ఫ్రెండ్స్ గ్యాంగ్ తోటి స్టార్ట్ అయిపోయినాం. మేమున్న ప్లేస్ నుంచి అనంతగిరి హిల్స్ 80 కిలోమీటర్ల వరకు ఉంది. అండ్ జర్నీ టైమింగ్ వచ్చేసి 1 hour 40 minutes వరకు అట్లా చూపించింది. అండ్ మేము ఎప్పుడు పోలేదు కాబట్టి ఫస్ట్ టైం ఇదే కాబట్టి కొంచెం ముందు బయలుదేరి అక్కడ సన్ రైజ్ని చూద్దాం అనుకున్నాం. 4 o'clock అట్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. కాకపోతే తెలియదేముంది, ఎట్లాగూ అనుకున్న టైంకి పోలేం కాబట్టి, అనుకున్న టైంకి స్టార్ట్ అవ్వలేం కాబట్టి 4 కాస్త 5:30 అయిందనమాట. అట్లా స్టార్ట్ అయిపోయినాం. మొత్తం 3 బండ్లతోటి 6 దోస్తులం స్టార్ట్ అయిపోయి అనంతగిరి హిల్స్కి వెళ్ళిపోయినాం. మాకు చూపించిన రూట్ ప్రకారం అట్లా ఓఆర్ఆర్ నుంచి లెఫ్ట్ కట్ చేసి సర్వీస్ రోడ్ మీదకి వెళ్ళి, ఆబ్వియస్లీ సర్వీస్ రోడ్ మీదకి వెళ్ళి ఓఆర్ఆర్ మీదకి బండ్ ఎక్కితే నొక్కుతారు కాబట్టి అట్లా సర్వీస్ రోడ్ మీదకి వెళ్ళి తిప్పుకుంటా ఈ టర్నింగ్స్ దగ్గర మాత్రం అస్సలు ఎటు తిప్పుతుందో గూగుల్ ఎటు చూపెడుతుందో అర్థం కాక అక్కడక్కడే తిరిగి పిప్ అయిపోయినాం మేము మొత్తం. ఈ టర్నింగ్స్ దగ్గర గూగుల్ మ్యాప్ని అర్థం చేసుకున్నాడు దేన్నైనా అర్థం చేసుకోవచ్చు, అమ్మాయిలను అర్థం చేసుకోవచ్చు. అంత కష్టంగా ఉండదు అనమాట. అంటే ఎటు నుంచి ఏ ఎగ్జిట్ తీసుకోవాలి, ఏ టర్నింగ్ తిరగాలి. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బండి పార్క్ చేసి 20 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే ట్రెక్కింగ్. మన వ్లాగింగ్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద వ్యూ పాయింట్. ఇట్లా ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ కర్రలు ఇట్లా దాటాలి, ఇలా దాటాలి. వీళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేసేస్తున్నారు. మనం కూడా ఇదే ఫస్ట్ టైం ఒకసారి చూస్తే తెలుస్తుంది. అమ్మాయిలు బాగానే ఉన్నారు ఇక్కడ. ముచ్చబడానికి 20 రూపీస్ కట్టినట్టుంది మనకు. అడవి పోసుకుందాం. ఇదంతా బాగానే ఉంది. మేము అక్కడ కొంచెం ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినాం కానీ అంతేం లేదడా. ఏదో అట్లా నార్మల్గా ఒక చిన్న వ్యూ పాయింట్, యాజ్ యూజువల్గా వాడి పడేసిన ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి అంతే. అనంతగిరి హిల్స్కి వచ్చినాం. ఇది తెలంగాణ ఊటీ అంటారండి ఇక్కడ. నేనేడున్నా దీంట్లో. ఓకే రైట్. ఇక్కడ మన తెలంగాణలో తక్కువ టెంపరేచర్ రికార్డ్ అయ్యే ప్లేస్ ఇదే. కానీ ఏం లేదు చూడ్డానికి, చాలా కష్టపడి వచ్చినాం. ఇక్కడికి వస్తే మొత్తం ప్లాస్టిక్ ఇవన్నీ ప్లాస్టిక్ తప్పి ఇంకేం లేదు ఇక్కడ. కొంచెం ఇట్లా పైకి ఎక్కితే ఇక్కడ అంత చూడ్డానికి కూడా ఏం లేదు. జస్ట్ మేబీ ఆఫ్ సీజన్ అయి ఉండొచ్చు. అరే అట్లా ఎందుకురా, ఇట్లనే పెట్టాలరా. మేబీ ఇది ఆఫ్ సీజన్ అయి ఉండొచ్చు. ఒకసారి ఇటీరా కెమెరా ఇదే అనమాట దీని వ్యూ. నితంని ఎత్తుక్కుంటా వెళ్దాం. మా ఫ్రెండ్ గాని ఒకటి తప్పిపోతే ఎత్తుకుంటే పోతున్నాం. ఇక్కడ అనంతగిరి హిల్స్ ఏం లేక ఇక గుట్టలు పట్టి తిరుగుతాను. టాజన్ లెక్క వద్దు. అనంతగిరి హిల్స్ ఇక్కడ ఈ అన్ సీజన్ లో వస్తే మాత్రం చూడడానికి ఇట్లా ఏం లేదు. ఈ చెట్ల పొంటి పుట్టల పొంటి తిరుగుడు తప్ప మోస్ట్లీ నీకు ఇక్కడ మనకి ఏం ఉండదు చూడడానికి. కానీ గర్ల్ ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం చిల్ కావాల్సి మస్తు. ఎందుకంటే పీస్ఫుల్ ప్లేస్. లాగింగ్ చేస్తున్నారా?
ఏ అక్కడ పడ్డా చూడు ఇట్లా. కానీ ఫ్రెండ్స్ వచ్చినా కానీ ఇక ఫ్రెండ్స్ వస్తే తెలిసింది ప్రతి ఒక్క వ్లాగ్లో మనం చెప్పేది ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ వస్తే ఏదైనా సరే నడుతుంది బరాబర్, ఎంత చిల్లరదైనా సరే ఏదైనా సరే మస్తు చిల్ల చేసుకోవచ్చు. బట్ ఇక్కడ సీజన్ అంటే ఖచ్చితంగా వర్షాలు పడ్డాకనే రావాలి. వర్షాలు పడ్డానికి వస్తే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఏరియా కానీ ఇదంతా కానీ వర్షాలు పడ్డాక ఈ అనంతగిరి హిల్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ కోసం మాత్రమే రావచ్చు. ఎందుకంటే ఈ టెంపుల్ ప్రత్యేకత అలాంటిదే. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్నాడు. ఈ అనంత పద్మనాభ స్వామి స్పెషాలిటీ ఏంటిదంటే ఇక్కడ ఎవరూ కూడా ఈ దేవుణ్ణి, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదు, స్వయంభుగా వెలిశాడనమాట. ఇక్కడ మార్కండేయ మహాముని ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తే పద్మనాభ స్వామి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అంటే మార్కండేయుడు ఇక్కడ నాకు శాలిగ్రామ శిల రూపంలో దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి కోరుకున్నారనమాట. యాక్చువల్గా అనంత పద్మనాభ స్వామి అంటే శయన రూపంలో పడుకొని దర్శనమిస్తారు, కానీ ఇక్కడ మాత్రం శాలిగ్రామ శిలగా మనకు దర్శనమిస్తాడనమాట. అండ్ ఇక్కడ దేవుడు ఒక చిన్న గుహలో ఉంటాడనమాట. మనం గుహలోకి ఇట్లా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావాలి. అదే గుహలో ఈ మార్కండేయ మహాముని తపస్సు చేసినట్టు చరిత్ర చెప్తుంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. దీన్ని నవాబుల కాలంలో నిర్మించినట్టు చెప్తున్నారు. అండ్ ఇక్కడే ముచ్చుకుందుడు అనే రాజు తపస్సు వల్ల ముచ్చుకుంద నది అనేది కూడా అనంతగిరి హిల్స్ లో టెంపుల్ దేవుడి దర్శనం అయిపోయింది మాది. ఇక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ దేవుడు వెలిశాడు స్వయంగా. అండ్ ఇక్కడ ముచ్చుకుందుడు అనే ఒక ముని తపస్సు వల్ల ఇక్కడ ముచ్చుకుంద నది అనేది ఏర్పడింది. ఆ నదియే ఇప్పుడు మనకు హైదరాబాద్ లో మూసీ నదిగా వాడుతుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకు ఈ నది అనేది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి ఉంటది. కానీ ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి పర్మిషన్ లేక అక్కడ వెళ్ళట్లేదు మేము. అలా వీకెండ్ ట్రిప్ని ఎండ్ చేసుకొని హైదరాబాద్కి రిటర్న్ అయిపోయినాం.